అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏవీ గార్జియస్ కిచెన్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఏవీ గార్జియస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ఈజీగా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను ఇలా ఎల్లో కలర్లో ఉన్నటువంటి 2 మ్యాంగోస్ను తీసుకున్నాను. మ్యాంగో పైన ఉండే పొట్టును తీసుకోకూడదు. లోపల ఉండే మ్యాంగోని ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 మ్యాంగోస్ను కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 జీడిపప్పు మరియు ఒక 3 బాదం పప్పులను వేసి ఆ తర్వాత 1 కప్పు పాలను పోసుకోవాలి. ఇందులో షుగర్ అనేది 5 to 6 స్పూన్స్ వరకు మన ఇష్టం అండి, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 6 స్పూన్స్ షుగర్ వేసాను. ఇప్పుడు దీనిని మిక్సీ పట్టాలి. ఈ మ్యాంగో ప్యూరీని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైనుండి టూటీ ఫ్రూటీని వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. డెకరేట్ చేసుకొని పైనుండి ఇలా ఒక మూతను పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 5 to 6 అవర్స్ వరకు ఉంచాలి. అందుకోసమే నేను ఇలా ప్లాస్టిక్ బౌల్ని ప్రిఫర్ చేశాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టి 6 అవర్స్ అయిందండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే ఐస్ క్రీమ్ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఎప్పుడు తినాలా అని పిల్లలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక లేట్ చేయకుండా టేస్ట్ చేయాలి. ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.